నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము దేవుణ్ణి ప్రేమించడము, ఆయన ఆజ్ఞలను గైకొనడము అనేది విధేయతకు గుర్తుగా ఉంది. ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తారు. ఆయన వాక్యానుసారంగా వారు నడుచుకుంటారు. ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటారో వారి పట్ల 1000 తరముల వరకు ఆయన కృప నిలిచి ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఇది ఒక్క తరముతో కాదు, లేదు ఒక కాలానికి పరిమితమైపోయిన కృప కాదు. ఇది నిరంతర కృప, నిరంతర కనికరము ఆయన మన పట్ల చూపిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. నిశ్చయముగా మీరు అయ్యా, మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మీ ఆజ్ఞలు గైకొంటారో వారి పట్ల 1000 తరముల వరకు నీవు కృప చూపువాడై కరుణించువాడవై ఉన్నావు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మాట తప్పే దేవుడవు కాదు ప్రభువా. మీకు వందనాలు. మీ కృప కొరకే వందనాలు, మీ కనికరము కొరకే వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించి మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.